ఈడ నారు పోస్తే ఏవి మొలవల, ఆడొకటి మొలొస్తుంది. అవి గోగులు ఒక్కోటి మొలొస్తుంది. గోగులు మొలొస్తుంది. అక్కడక్కడ గోగులు జల్లినాను. ఒరే బుడ్డయ్య రానా అమలు. హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే సండే రోజు వ్లాగ్ అనమాట. మార్నింగ్ మా అత్తమ్మని బుడ్డగాడిని చూపెట్టాను కదా. మార్నింగ్ మామూలుగా లేచి నేను బయట మొక్కలు అవన్నీ చూస్తూ ఉంటాను కదా డైలీ. నేను చూడాలా అని గేట్ తీసుకొని బయటకు వచ్చేసరికి నా కాళ్ళ సందులో నుంచి దూరిపోయి వెళ్ళిపోయాడు అనమాట బుడ్డగాడు రోడ్లోకి. ఈ మధ్య రోజు వదలమని గోల్ చేస్తున్నాడు. దానికి కొంచెం వ్యాక్సిన్ లేపించాలా, అవి వేయించినాక వదలదాంలే అనుకున్నాను. ఈ సందట్లోనే అది ఈరోజైతే దూరిపోయింది. అందుకు దాన్ని కేకలేస్తూ ఉన్నాను అనమాట. మా అత్తమ్మ ఉండి ఇంకా సరేలే వస్తుందిలమ్మా, అదేను తిరిగేదైపోయా ఇంట్లోనే అలా కాళ్ళు కట్టేసి ఉంటే దానికి పాపం బాధ కదా, తిరిగే కుక్క కదా అని చెప్పి నాకు చెప్తా ఉంది. ఇంకా మా అత్తమ్మ కూడా ఈ మొక్కలు అన్నీ చూస్తూ ఉందన్నమాట. రోజుకి ఆకుకూరలు అవి కూడా బాగా పెరుగుతున్నాయి కామాక్షి. వంగ చెట్టు కూడా పిందెలు వస్తూ ఉన్నది. రేపు చూపిస్తాను వీడియోలో నేను వంగ చెట్టుకి పిందెలు అవి. ఈ గులాబీ చెట్టు అయితే మంచి కలర్ పూసింది, భలే ఉన్నది ఈ కలరు అని చెప్పేసి అవన్నీ చూస్తూ ఉందన్నమాట. ఏమన్నా మందులు అవి ఎలాగ వేస్తున్నావు అంటే, నేను అట్టంతా ఏమి వేయడం లేదు అత్తమ్మ, ఆర్గానిక్గానే పెంచుతున్నానని అని చెప్పాను. ఇంకా మా అమ్మ మార్నింగే ఫోన్ చేసింది. సరే మా అమ్మను కూడా రమ్మని చెప్పిన. మా అత్తమ్మ వచ్చింది కదా, సరదాగా ఉంటుంది, మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళు తోడుగా ఒకరికొకరు అని చెప్పి మా అమ్మ కూడా పక్కనే కదా, మా వారు ఎల్లున్నారు, తీసుకొచ్చారనమాట. ఇంకా టిఫిన్ కూడా ఇంట్లోనే ఇక్కడే చేశాను, దోశలు పోసాను. ఇంకా దోశలు అవి పెట్టాను అనమాట. మా అమ్మ, మా వారు, మా అత్త తింటూ ఉన్నారు. ఇదైతే ఈ పుదీనా చాలా ఎక్కువ ఇక్కడ పూసేస్తున్నది. కొంచెం కట్ చేద్దాం. చికెన్ తెచ్చారు మా వారు. మా అత్తమ్మ గురించి అనే కాదు, పాపం ఆమె తినకూడదు, కుక్క గరుస్తుంది, ఆమెకి పత్తి ఉంది, చికెన్ తినకూడదు. ఇంకా మా వారు మేము ఉన్నాం కదా, ఇంకా ఆమె ఏమంటే ఒప్పుకోలే, మీరు చేసుకోండి, నా కోసం మీరు చేసుకోకుండా ఉండొద్దు అని చెప్పేసి ఆమె ఒప్పుకోలేదనమాట. ఇంకా మళ్ళీ శ్రీధరు రేపు డ్యూటీకి వెళ్తాడు కదా, తేపో శ్రీధర అని చెప్పింది అనమాట మా వారు. శ్రీధర అంటే అతను వెళ్ళి తెస్తే నేను ఆడ చేస్తూ ఉన్నాను. ఈ లోపల ఇవి చిన్న ఈ పక్కన ఉండే గులాబీ అయితే చిన్న మొగ్గగా ఉండింది. అది కూడా మధ్యాహ్నానికి అంటే 11:30 ఆ టైంకి కొంచెం విరబూసింది. సరే ఈ పెద్ద ఆకులన్నీ కట్ చేయమన్నాను మా అత్తమ్మని. ఈ పక్క మనీ ప్లాంట్లో కూడా ఈ పుదీనా అయితే చాలా పెరుగున్నది. అవన్నీ అసలు తీసేస్తూ ఉన్నాను. తీసి వేరే దగ్గర ఏర్లతోటి అంతా పీకేసా. అదంతా ఆకునంతా కొంచెం ఒలిచేసుకొని వేరే దగ్గర నాటాను అనమాట. అవి చూద్దాము ఎలాగ మొలుస్తాయో. అవి బాగా చిగురు పెట్టాక నేను మీకు చూపిస్తాను. నేను వీళ్ళందరూ వచ్చిన సంబరంలో ఇవన్నీ నాటింది అవి నేను కొంచెం వీడియో తీయలేకపోయినాను అనమాట. చూడండి, మనీ ప్లాంట్లో వచ్చింది పుదీనా అంతా అదనమాట. ఇన్ని మొక్కలు ఉన్నాయి మనీ ప్లాంట్లోనే. అంత అల్లుకొంబోయి దానికి సత్వం లేకుండా పోతూ ఉన్నది. ఇది చికెన్ అయితే ఫ్రై చేస్తూ ఉన్నాను. ఈ చికెన్ ఫ్రై చేసి చారు పెట్టాను అనమాట. ఇంకా మా అత్తమ్మకి పప్పు ఉన్నది, మెంతికూర పప్పు ఉన్నది కదా, ఆమె ఏమంటే నిన్న చేశాను, అది చాలులే నాకు, నువ్వు మళ్ళీ వేరేది ఏం చెయ్యొద్దు అని చెప్పింది. పచ్చడి తెంచాను మళ్ళీ, సరేనని చెప్పేసి చారు ఉన్నాయి కదా అని అనింది. ఆమె ఏమీ తినకూడదు, కోడిగుడ్లు కూడా తినకూడదు అనమాట. ఉప్పు మిరపకాయలు ఉంటే కొన్ని వేయించాను, పప్పులోకి బాగుంటాయిలే అనేసి. ఈ విధంగా అయితే ఫ్రై అయితే చేసేసాను అనమాట. మధ్యాహ్నము భోజనము అవి చేసేసాము. మా వారు మేము అందరం కలిసి భోజనం చేసేసాక మా అత్తమ్మని తీసుకొని డీమార్ట్కి వెళ్ళాను అనమాట. అంటే మా అత్తమ్మ పల్లెటూరులో ఉంటుంది. పల్లెటూరు ఏం కాదు, కావలి చిన్నపాటి టౌనే అనమాట. అంతకుముందు అంతా పల్లెల్లో ఉండింది. ఎప్పుడు ఇలాంటి షోరూమ్లు అవి చూడడం మాకు తెలియదు అనమాట. సరే నేను చెప్పాను సరదాగా, వెళ్దాం అత్తమ్మ ఒకసారి చూడు, నువ్వు అక్కడ అన్నీ చాలా ఉంటాయి, వస్తావా అని అడిగాను అనమాట. మా అమ్మను కూడా తీసుకోపోదాం అనుకున్నా. మా అమ్మ కూడా ముగ్గురం వెళ్దాంలే అనింది ముందేమో. మళ్ళీ వద్దులేమ్మ నేను ఇంటికి వెళ్తాను, మీ అత్తమ్మని తీసుకొని వెళ్ళు, మనం వెళ్ళాం కదా అంతకుముందు, మళ్ళీ కావాలంటే మనం వెళ్దాంలే, మీ ఇద్దరు బండిలో అయితే ఈజీగా వెళ్ళిపోయి రావచ్చు, నా బండిలో వెళ్ళిపోవచ్చు, ముగ్గురు అంటే మళ్ళీ ఆటో మాట్లాడుకొని వెళ్ళాలా, ఎందుకులే అనేసింది. సరేనని మా అమ్మ ఇంటికి వెళ్ళాక మేమిద్దరం అయితే బయలుదేరాము. అన్నమాట ఈరోజు వంటలన్నీ ఇలాగ రెడీ చేసేసాను. పెరుగు సేమ్ రేసి పెట్టాను, పాలు తీసుకుంటా ఉన్నాను కదా, మా అత్తమ్మ వచ్చిందని కొంచెం ఎగస్ట్రాగా కూడా పాలు అయితే తీసుకున్నాను.
మేమందరం ఇంకా భోజనం చేసే లోపలే ముందు ఇవన్నీ రెడీగా ఉండిపోయాయి అనమాట వాకిట్లోనే. ఏంటంటే అందులో ఈరోజు చికెన్ వాసన వస్తూ ఉంటుంది కదా, అలాగా కొంచెం చికెన్ గుజ్జేసి వీటికన్నిటికీ కలిపి పెట్టాను. అన్నం కూడా మా అత్తమ్మ కూడా అదే చెప్తా ఉంది, మంచి పని చేస్తున్నావు కామాక్షి, ఆ కుక్కలు అన్నిటినీ ఎంత మంచిదమ్మా, పోనీలే నోరు లేనివి అవి అడగలేదు, భోజనం అయి పెడుతున్నావు అని హ్యాపీ ఫీల్ అయిందనమాట. ఆమె కూడా ఇంకా రెడీ అయ్యాం బయలుదేరడానికి అని అనమాట. ఇదంతా అదే హాయ్ చెప్పమంటా ఉండే వాళ్ళని, ఇద్దరు హాయ్ చెప్పండి సబ్స్క్రైబర్స్కి, అంతా మన ఫ్యామిలీ ఇల్లు 1000 మంది అయిపోయి ఉన్నారు, దాటేసి ఉన్నారు ఇప్పుడు అని చెప్పేసి. ఇంకా మా అమ్మ మా అత్త ఇద్దరు చూడండి అంత బాగా కూర్చొని బాగా మాట్లాడుకొని, మా అమ్మకు కూడా బాగా మాట్లాడేవాళ్ళు కావాలా, మా అత్తమ్మ కూడా అంతే అనమాట, బాగా మాట్లాడుతూ ఉండాలన్నమాట ఆమెకి. ఇంకా అలాగా మా అమ్మ పాపము ఇదామనేమంటే ఇలాగ వెళ్ళిపోయింది ఇంటికి. మేము ఈమె కలిసేసి మా అత్తమ్మ డీమార్ట్కి అయితే బయలుదేరాము. నేనైతే ఈ వాయిస్ ఇచ్చేటప్పుడు మండే రోజు ఇస్తున్నాను అనమాట. మండే రోజు ఈవినింగ్ నిన్నంటే నాకు అన్నీ కుదరలేదు, పని అది ఉండింది. మండే రోజు ఈ వాయిస్ ఇస్తూ ఉన్నాను. కొంచెం ఇది నీళ్ళలో పడింది నా ఫోను, మళ్ళీ ఎప్పుడు నేను వీడియోలు ఆపేస్తాను అనుకున్నాను. కొంచెం సౌండ్ అది మీకేమన్నా డిస్టర్బెన్స్గా వస్తుందేమో, కొంచెం ఫోను ట్రబులే ఇది, మళ్ళీ నేను చూపెడతాను రేపు తీసుకెళ్ళి. ఇందాకే పడిపోయింది అనమాట నీళ్ళల్లో, బకెట్లో పడిపోయింది నీళ్ళల్లోనే ఇది. ఇంకా మా అత్తమ్మని తీసుకొని డీమార్ట్కి వచ్చాను. మా అత్తమ్మ గొప్ప సరదా పడిపోయింది అనమాట, అన్నీ భలే ఉన్నది కామాక్షి ఇక్కడంతా. ఆమె ఎప్పుడు ఇట్లాంటివి చూడలేదనమాట. అలాంటి తెలియని వాళ్ళని అట్లాంటి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఎంత ఆనందం వేస్తుంది కదా. మేము కూడా అంతకుముందు ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలేదనమాట. మేము ఫస్ట్ టైము మా అక్క మేము ఫ్లైట్ ఎక్కాం కదా, ఫ్లైట్ ఎక్కినప్పుడు మాకు అట్లాంటి ఫీలింగే వచ్చిందనమాట. అసలు ఎప్పుడు ఎక్కలేదు, అసలు ఎక్కుతాము కూడా అని అనుకోలేదు. ఆ ఫీలింగ్ కొత్తగా ఫస్ట్ టైం భలే ఉంటుంది కదా. నాకు అది గుర్తొచ్చి సరే ఏమి ఎప్పుడు చూడలేదు కదా, వస్తావా తీసుకోపోతాను అంటే, మేమైతే ఏమి కొనలా. ఏది కొనపోయినా మా అత్తమ్మ తిట్టేది, నువ్వు నన్ను చూపించడానికి వచ్చావు, అవన్నీ ఖర్చు పెట్టి కొనవాక నువ్వు అని చెప్పి ఏమీ కొనలేదనమాట. అన్నీ అలాగ తిప్పుకొని ప్రతి ఒక్కటి చూస్తూ ఉంది. ఏమి కావాలన్నా కామాక్షి 1,00,000 రూపాయలు డబ్బులు తెచ్చుకున్నా కూడా 7-5 నిమిషాల్లో అయిపోతాయి, అన్నీ దొరుకుతున్నాయి, చూసినవన్నీ కావాలనిపిస్తుంది, అన్నీ కొనాలనిపిస్తుంది అని నవ్వుకొని చూసామన్నమాట. అంతా ఒక 2 అవర్స్ ఇక్కడ అంతా తిరిగేసి, ఈ మిక్సీలు అయితే భలే నచ్చాయన్నమాట మోడల్స్ అన్నీ. మా ఇంట్లో ఉండేది వేరే మోడల్ తెచ్చారు పిల్లకాయలు, ఇక్కడికి ఇట్లాంటి దగ్గరికి వచ్చి తెచ్చుకోవచ్చు కదా, చాలా మంచి మోడల్స్ ఉన్నాయి అని చెప్తా ఉందన్నమాట. అన్నీ ప్రతి దగ్గర ఒక ఆశ్చర్యంలాగా ప్రతిదీ అబ్బా ఇన్నున్నాయా అన్నట్టు చూస్తూ ఉందన్నమాట. ఇంకా ఇవన్నీ నేను గార్డెన్కి సంబంధించిన ఐటమ్స్ అవన్నీ చూద్దామని అక్కడ చూసాము. నేను మీకు చెప్తా ఉంటాను కదా, ఎప్పుడు కూడా డీమార్ట్కి వెళ్తే నాకు ఈ స్పెట్స్ ఉండే అక్కడ భలే సరదా అనమాట. ఇవి పెట్టుకోవాలని నాతోటి వచ్చిన వాళ్ళందరికి కూడా అవి పెట్టి ఫోటోలు తీస్తూ ఉంటా. మా అత్త కూడా భలే సరదా పడిపోయింది, ఇవన్నీ భలే ఉన్నాయి ఇక్కడ, ఏది ఇది దొరకద్ది అది దొరకద్ది అని లేదు అని. ఇక్కడ బిల్లింగ్ వేసే దగ్గరికి వచ్చాము. మేమైతే 2 ఐటమ్సే తీసుకున్నాం, కూల్ డ్రింక్స్ స్ప్రైటు మాజా, ఒక చిన్న పాటలు తెచ్చామన్నమాట. గార్డెనింగ్కి చిన్న పాటలు అనమాట, ఇండోర్ కోసం అని, ఇంట్లో ఏదన్నా మొక్కలు పెంచుకోవాలా అనేసి. అవి 3 ఆ బిల్లు కాడ కూడా ఎంత క్యూనా మనం తీసుకునేది 200 రూపాయల వస్తువులు అని. అక్కడి నుంచి దీని పక్కనే ఒక నర్సరీ ఉంది. మా వారైతే అది పనిగా చెప్పి పంపించారు, వచ్చేటప్పుడు మొక్కలు తీసుకోరా ఖచ్చితంగా, నువ్వేం వస్తువులు కొనవాకు డీమార్ట్లోనే అని. ఇంక మా వారి కోసమని అమ్మ శ్రీధర్ చెప్పాడు మొక్కలు తేవాలా ఖచ్చితంగా అని చెప్పి వెళ్ళి కొన్ని మొక్కలు తీసుకున్నాము. ఒక 5-6 మొక్కలు తీసుకున్నాము. మళ్ళీ జాజిమల్లి, సెంటు జాజులు, జాజిమల్లి, విరజాజులు, మరుము అంతకుముందు మరుము వేసాను కానీ అది ఒకటి కూడా బతకలేదన్నమాట. అన్నీ మాడిపోయాయి. నారు తెచ్చి వేశాను, బతకలేదు, అందుకని కుండీల్లోదే తెచ్చాను ఈసారి. మరుము, తమలపాకుల చెట్టు మా ఇంట్లో ఒక చెట్టు ఉన్నది, నేను ఎప్పుడు చూపిస్తూ ఉంటాను కదా, అది కిల్లి ఆకులంట. ఆ చెట్టు కంటే ఇప్పుడు నేను తెచ్చాను నాటుది, అది మంచిది, ఇది వేసుకోవాలా, అది కాదు కామాక్షి అని మా అత్త చెప్పింది. సరే ఆమె పెద్ద ఆమె చెప్పింది కదా అని ఆ తమలపాకు చెట్టు కూడా కొనుక్కొచ్చాను. ఇవన్నమాట, ఇవి కుండీలు అనమాట, చిన్న కుండీలు, బుడ్డు కుండీలు భలే ఉన్నాయి. మొక్కలైతే ఇవన్నమాట నేను తెచ్చిన మొక్కలన్నీ ఇవి. ఇంకా ఇవన్నీ అయిపోయాక మేమైతే టీ తాగుతా సరదాగా. మా ఆయనకైతే భలే సరదా వేసేసింది. వాళ్ళ పిన్నమ్మ వచ్చేసరికి, వాళ్ళ చిన్నాయన భార్య అనమాట, వాళ్ళ నాన్న తమ్ముడు భార్య, వాళ్ళు ఊర్లో విషయాలన్నీ చెప్పుకుంటా ఉంటారు వాళ్ళిద్దరు. అక్కడ అట్టు కదా పిన్నమ్మ, ఇది ఇట్టు కదా పిన్నమ్మ అని భలే హ్యాపీ ఫీల్ అయిపోయాడు. ఉండు 2 రోజులు
ఇక్కడ ఏమున్నది అని అంటే ఆమెమో రేపే పోవాలా అంటా ఉంది. అలాగే సరదాగా టీ తాగుతా మాట్లాడుకున్నాక చెట్లకి అన్నిటికీ నీళ్లు పోసాము. మా వారు ఏంటంటే ఇవి వచ్చేసి చుక్కమల్లి మొక్కలు మా బంధువుల ఇంట్లోనే ఉన్నాయన్నమాట చాలా. అంతకుముందు కూడా మా చెల్లెల చేత ఏపిచ్చాను, అందులో ఒకటి బతికింది, బుడ్డగాడు లోడేశాడు మొత్తము. అందుకని ఈరోజు ఉదయాన్నే వెళ్ళేసి ఒక 4-5 మొక్కలు తెచ్చాడు. సరే ఇవన్నీ నాటాను, ఇక్కడ బయట నాటాను. కానీ బయట ఒక దగ్గర అయితే నేను ఇప్పుడు ఇది మండే రోజు నేను వాయిస్ ఇస్తున్నాను కదా, ఈ టయానికి బయట కుక్క పిల్లలు ఒక చెట్టునైతే బయట లోడేసాయి. అసలు ఈ కుక్కల దెబ్బకి ఉండడం లేదనమాట మొక్కలు. ఒక సైడ్ అయితే ఇప్పుడు ఇదిగో ఇక్కడ నాటిన మొక్క అయితే ఈ రోజు అయితే లేదు. నేను ఈరోజు వాయిస్ ఇచ్చేటప్పటికి ఆ మొక్కని లోడేసింది కుక్క అయితే. దీనికి కూడా ఫెన్సింగ్ వేస్తే కానీ మనం ఇక్కడైతే మొక్కల్ని సేఫ్ చేయలేము. మొత్తం నేను గోగులు జల్లాను, వాటిలన్నింటినీ లోడేసాయి. కంపలన్నా వేయాలి అనుకుంటా ఉన్నాను. కంపలు వేస్తే గట్టి కాదు, నేను ఏదన్నా మొక్కలు వేసుకునేదానికి నీళ్లు పోయేదానికి నాకు ప్లేస్ ఉండదేమో అని అనుకుంటా ఉన్నా. కానీ ఫెన్సింగ్ తెచ్చి మాత్రం ఈడ కంపల్సరీ వేయాలన్నమాట. ఈ పక్క ఒకటి ఇక్కడ నాటాను అనమాట. మునగ చెట్టు ఉంది కదా, అక్కడ ఒకటి నాటాను. ఇవి బతికాయి అంటే పెద్ద పెద్ద పొదల్లాగా భలే సూపర్గా వస్తాయి. ఎప్పుడు పూలు పోస్తాయి, తల్లో పెట్టుకోవడానికి మాత్రం ఎప్పుడు పూలు ఉంటాయి అన్నమాట. ఇంకా అవన్నీ అయిపోయాక ఈ మొక్కలకంతా ఇదంతా నాకు డైలీ డ్యూటీ అనమాట. సాయంత్రం టప్పుళ్ళు అయితే ఈ విధంగా అన్నిటికీ వాటర్ వేసుకోవడము, మార్నింగ్ అయితే ఏదన్నా పురుగులు ఉన్నాయా, పోనీ ఏదన్నా సత్త వేసుకోవాలా, మొక్కలు ఎలా ఉన్నాయి అవన్నీ చూసుకోవడము, ఎక్కడన్నా కొమ్మలు ఎగస్ట్రా కొమ్మలు అట్లాంటివి ఏమన్నా ఉంటే గిల్లేసుకోవడము అలాంటి మార్నింగ్ చేస్తాను. ఈవినింగ్ ఈ మొక్కల కాడ ఏదన్నా కలుపు ఉన్నా వీటికి నీళ్లు ఇచ్చుకోవడము, తవ్వుకోవడము అట్లాంటివి చేస్తాము. ఇంకా ఇవన్నీ అయిపోయాక మా అత్త నేను బయట మన గేట్ కాడ కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాము. ఇక్కడ బాగా చల్లంగా ఉంది, దోమలు కానీ లేకపోతే హ్యాపీగా కూర్చోవచ్చు కామాక్షి అని చెప్తా ఉంది. భయంకరంగా దోమలు అనమాట, పెద్ద పెద్ద దోమలు ఉన్నాయి, అసలు రక్తం పీల్చేస్తూ ఉన్నాయి, అంత బాధేస్తూ ఉన్నది. అట్లాగా ఇంకా అంతా అయిపోయినాక మేము మాట్లాడుకుంటా టైం అయిపోయింది. నైట్ అయితే ఇది 9:30 ఆ టైంలో మాస్కులు, మా వారి అయితే మాస్కులు అయిపోయాయి, మాస్కులు కుట్టిమని చెప్పాడు. అప్పుడు మిషన్ ఎక్కి ఇంకా ఆ మాస్కులు ఒక 6 డైలీ ఒకటైతే సరిపోద్ది కదా, 6 డేస్కి ఒక 6 మాస్కులు అయితే కుట్టించాను. ఇంకా అన్నీ ఇలాగా కిచెన్ అంతా సర్దేశాను అనమాట. ఇదనమాట ఈరోజు లాగంతా. సండే రోజంతా చాలా జాలీగా గడిచిపోయింది. మా అత్తమ్మ వచ్చేసరికి చాలా సరదాగా అనిపించింది అసలు. అంతే కదా, బంధువులు ఇంట్లో, అందులోనే ఈమె సరదాగా మాట్లాడద్దు అనమాట. ఒక్క క్షణము ఏందంటే ఖాళీగా ఉండదు, ఏదో ఒక పని చేస్తూ ఉంటుంది, మాట్లాడుతూ ఉంటుంది, అలాగే సరదాగా హ్యాపీగా ఉంటుంది అనమాట. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్.